గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి వాయిసింగ్ డిసెంట్ ఎగనెస్ట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ సెడిషన్. సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఐ పిక్డ్ అప్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఫ్రమ్ ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. చాలా కాన్స్టిట్యూషన్లోని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి అండ్ మన తాలూకా ఐపీసీ సెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ వర్డ్స్ అండి. ఒక కాన్సెప్ట్ ఏంటంటే రైట్ టు డిసెంట్. దీని గురించి తెలుసుకోవాలి. దాంతోపాటు సెడిషన్, దీని గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఈ రెండింటి గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను న్యూస్తో పాటు. జాగ్రత్తగా వినండి, డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. బిఫోర్ అనలైజింగ్ అవర్ ఫస్ట్ ఆర్టికల్ లెట్ మీ వన్స్ మేక్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ఎంవిపి కాలనీ వైజాగ్లో స్టార్ట్ అవ్వడం, మన ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఆఫ్లైన్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాం. ఫీజు ఎంతండి అంటే కేవలం 60,000 రూపాయలు. 60,000 రూపాయలకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ యూపీఎస్సీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 60,000 రూపాయలు మీరు ఒకేసారి కట్టాలంటే కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున 5,000 పెర్ మంత్ మీరు చక్కగా కట్టుకోవచ్చు. సో బ్యాచెస్ అనేవి April 1 నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ టైంకి ఫీజులు మళ్ళీ పెరగచ్చు, రివైజ్ అవ్వచ్చు. సో 50,000కే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సురేష్ సార్ ఉంటారు. నేను కూడా పర్సనల్ అక్కడే ఉంటాను. నా గైడెన్స్ కూడా మీకు ఉంటుంది. మన నారాయణమూర్తి సార్ అక్కడే ఉంటారు. ఫ్యాకల్టీ అందరూ ఉంటారు. ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి చెప్పేసి వెళ్ళిపోయి మీరు అలా పెట్టుకోవద్దమ్మా, అర్థమైందా? మీ పక్కనే ఉండి మేము గైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏ డౌట్ వచ్చినా మేము ఉంటాం అందుబాటులో, అర్థమైందా? సో చక్కగా మేము ఇన్హౌస్ ఫ్యాకల్టీ, ఎక్కడికి కదలం, ఎక్కడికి వెళ్ళాం, మీతో పాటుగానే ప్రయాణిస్తాం. సో ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది వస్తుంది. ఇఫ్ యూఆర్ సీరియస్ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్, జాయిన్ అస్. సో చక్కగా మీరు వైజాగ్ వచ్చి జాయిన్ అవ్వచ్చు. హాస్టల్ ఫెసిలిటీస్ బాగుంటాయి. ఉండడానికి కూడా క్లైమేట్ చాలా బాగుంటుంది. వైజాగ్ గురించి మీకు తెలిసిందే, అర్థమైందా? లేదు ఆన్లైన్ మాకు కంఫర్టబుల్ అంటే ఆన్లైన్లో అయినా మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు కేవలం 50,000 రూపాయలకే వస్తుంది లైఫ్ టైం వ్యాలిడిటీతో, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఆన్లైన్ కావాలంటే 50,000కే అండ్ ఆఫ్లైన్తో కలిపి కావాలంటే 60,000. ఆఫ్లైన్ రావచ్చు, ఆన్లైన్ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాం, అర్థమైందా? ఫర్ ఎవర్ మీరు మా గైడెన్స్ అనేది పొందొచ్చు. సో ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. మన భాషలో చక్కగా నేర్చుకుంటాం. మీ పక్కనే ఉండి మీకు గైడ్ చేస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. సో డైలీ హిందూ అనాలిసిస్, పిఐబి అనాలిసిస్, స్కీమ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ సబ్జెక్ట్స్ కానీ మీకు కాంప్రహెన్సివ్గా కవర్ అవుతాయి, ఎటువంటి ఢోకా లేకుండా. దట్ ఈజ్ ఆర్ ప్రామిస్ ఫ్రమ్ ఆర్ ఎండ్. మా నుంచి మీకు అది ప్రామిస్, ఓకేనా? రైట్. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో ఈరోజు ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. చూడండి, మొదట చూడండి అమ్మ, ఏం జరిగిందో చెప్తాను. మీ అందరికీ తెలుసు, మన తాలూకా 2019లో మన తాలూకా పార్లమెంట్ ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో, ఆర్టికల్ 370 అండ్ 35A ఏదైతే ఉంటుందో, ఈ రెండింటిని అబాలిష్ చేయడం అనేది జరిగింది కదా. అబాలిష్ చేసి జమ్మూ కాశ్మీర్ యొక్క ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయడం అనేది, రిపీల్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఏదైతే ఉంటుందో, ఎల్స్ట్వైల్ స్టేట్ని జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండ్ దాంతోపాటు లడాక్ యూనియన్ టెరిటరీగా మార్చడం అనేది జరిగింది. సో దీన్ని 2 యూనియన్ టెరిటరీస్గా, ఒక 1 యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ అదర్ యూనియన్ టెరిటరీ వితౌట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అర్థమైందా? ఇలా చేయడం అనేది జరిగింది. ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, సో ఎప్పుడైతే అబాలిషన్ జరిగిందో దీనికి కాశ్మీర్లో ఉండేటటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో చాలా అసంతృప్తి ఏదైతే ఉంటుందో, వాళ్ళ తాలూకా డిసెంట్ ఏదైతే ఉంటుందో అది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. చాలా పొలిటికల్ పార్టీస్. అందులో అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీ అయినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో అది ఒకటి. ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే ఫరూక్ అబ్దుల్లా ఎవరైతే ఉంటారో, ఫరూక్ అబ్దుల్లా. ఈయన ఒక స్పీచ్ ఇస్తూ ఇది చేయడం అనేది జరిగింది. మన ఇంపార్టెంట్
స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది జరిగింది. ఏం పాస్ చేశారు? ఇన్ కాశ్మీర్ హీ విల్ గెట్ ఆర్టికల్ 370 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిస్టోర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ చైనా సహాయంతో నేను ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 370 నేను రిస్టోర్ చేస్తాను, మన పార్లమెంట్ అబాలిష్ చేసినటువంటి ఆర్టికల్ 370ని నేను రిస్టోర్ చేస్తానని చెప్పడం అనేది జరిగింది. సో ఇతను చేసినటువంటి ఈ వ్యాఖ్యల మీద ఏం జరిగింది, చాలామంది ప్లీజ్ ఏవైతే ఉంటాయో పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టులో వేశారు. ఏం వేశారు? అతను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండకూడదు, ఎందుకంటే హీ కమిటెడ్ సెడిషన్, దేశద్రోహం ఏదైతే ఉంటుందో దానికి ఇదవ్వడం అనేది జరుగుతుంది. చైనాతో చేతులు కలుపుతానని చెప్పినటువంటి వ్యక్తి దేశద్రోహం చేసినట్టు కాదా అని చెప్పి చాలామంది ప్లీజ్ పెట్టడం అనేది జరిగింది. దీనికి సుప్రీంకోర్టు తన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ చెప్తూ ఒక ఇంపార్టెంట్ ఇది చెప్పడం అనేది జరిగిందండి. ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. ఏంటి? వాయిసింగ్ డిసెంట్ ఎగ్నెస్ట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ సెడిషన్. గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన అది దేశద్రోహం కాదు. దేశద్రోహం పేరులోనే ఉంది. దేశానికి ద్రోహం చేస్తే అది దేశద్రోహం. ఇఫ్ మీరు ఈ కంట్రీ యొక్క సావరెంటీకి కానీ కంట్రీ యొక్క ఇంటిగ్రిటీ సార్వభౌమత్వానికి కానీ సమగ్రతకు కానీ మీరు ప్రమాదం వాటిల్లా ప్రవర్తిస్తే అది దేశద్రోహం అవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఏమైనా చేశారనుకోండి అది దేశద్రోహం అవుతుందా? అది అవ్వదు అని చెప్పి మన సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో వాట్ ఈస్ దిస్ డిసెంట్? రైట్ టు డిసెంట్ అంటే ఏంటి, అది ఎందుకు ఉండాలి, దాంతోపాటు సెడిషన్ అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి, వీటన్నింటి గురించి ప్రిలిమ్స్ లెవెల్లో వెరీ ఇంపార్టెంట్, మెయిన్స్ లెవెల్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మొదట ఈ రైట్ టు డిసెంట్ ఏదైతే ఉంటుందో దీని గురించి తెలుసుకుందాం. చూడండి, మీ అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ అందరూ యాక్సెప్ట్ చేసేటటువంటి దీని గురించి ఈ కాన్సెప్ట్ గురించి వినగానే అందరూ తమకి ఇది ఎలాంటిదే కావాలనుకునేటటువంటి ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి? డెమోక్రసీ. ప్రజల చేతుల్లో పాలన పెట్టడం ఏదైతే ఉంటుందో దాన్నే మనం ప్రజాస్వామ్యం అంటాం. సో డెమోక్రసీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ యాక్సెప్టబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్. ఎందుకు? డెమోక్రసీలో ప్రతి ఒక్క సిటిజన్కి దొరికేదేంటి, ప్రతి ఒక్క సిటిజన్కి లభ్యమయ్యేదేంటి? ఇట్ హ్యాస్ రైట్ టు డిసెంట్. రైట్ టు డిసెంట్ ఏదైతే ఉంటుందో తమ తాలూకా వ్యతిరేకత తెలిపేటటువంటి హక్కు ఏదైతే ఉంటుందో అది మనకి డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఇవ్వడం అనేది జరుగుతుంది. వితౌట్ ఫియర్ ఆఫ్ విక్టిమైజేషన్, ఎవరో ద్రోహం చేస్తారని కానీ ఎటువంటి దినం ఎవరో మనకి అన్యాయం చేస్తారు, ఎవరో మనం కార్నర్ చేస్తారు, మనం ఒకవేళ నోరెత్తితే అది భయాందోళనలు ఏం పెట్టుకోకుండా మన వ్యతిరేకతను మనం స్వేచ్ఛగా మన ఫ్రీడంతో మనం బయట పెట్టేటటువంటి అధికారాన్ని రైట్ టు డిసెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి డెమోక్రసీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వాట్ డూ యూ మీన్ బై డిసెంట్? డిసెంట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఏంటండి? ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ఏ పర్టిక్యులర్ సబ్జెక్ట్. ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద మనకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో అది కలిగి ఉండడం. ఎస్పెషల్లీ అబౌట్ ఎన్ యాక్షన్ టేకెన్ బై ద గవర్నమెంట్. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చర్య ఏదైతే ఉంటుందో ఆ చర్య మీద మనం ఒక స్ట్రాంగ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో అది కలిగి ఉండడం అండి. అర్థమైందా? బోత్ రైట్ టు డిసెంట్ ఏదైతే ఉంటుందో రైట్ టు డిసెంట్ అండ్ దాంతోపాటు రైట్ టు ప్రొటెస్ట్ ఏదైతే ఉంటుందో నిరసన తెలిపేటటువంటి హక్కు ఏదైతే ఉంటుందో ఈ రెండు దే ఫార్మ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ అనేది నిలబడాలి అంటే దీస్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదే మన రాజ్యాంగంలో కూడా మనకి రైట్ టు ప్రొటెస్ట్ పీస్ఫుల్లీ అనేది మనకి ఇదవ్వడం అనేది జరిగింది. మీరు ఆర్టికల్ 19 అనేది ఫ్రీడమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్స్ గురించి మాట్లాడుతుంది. ఒక భారత పౌరుడికి భారత రాజ్యాంగం కల్పించేటటువంటి స్వేచ్ఛల గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ఏం మాట్లాడుతుంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ బి దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇట్ ఎష్యూర్ సిటిజన్స్ రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్గా అసెంబుల్ అవ్వడానికి రైట్ ఏదైతే ఉంటుందో అసెంబుల్ అయ్యేటటువంటి రైట్ ఏదైతే ఉంటుందో అది కలిగించడం అనేది జరుగుతుందండి. దాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. అంతేనా? రైట్. సో ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండడం వల్ల పీపుల్ కెన్ బికమ్ వాచ్ డాగ్స్. మీరు గవర్నమెంట్ తాలూకా పనులు ఏవైతే ఉంటాయి, గవర్నమెంట్ తాలూకా చర్యలు ఏవైతే ఉంటాయో దాని దగ్గర నుంచి మన తాలూకా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గమనించవచ్చు.
అర్థమైందా? సో దాంతోపాటు ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా లేకపోతే ప్రజలు సమ్మతంతో ఉన్నారా అనేటటువంటి ప్రజల యొక్క ఫీడ్బ్యాక్, పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో ఈ పబ్లిక్ ఫీడ్బ్యాక్ కూడా ప్రభుత్వాలకు అందేందుకు ఈ రైట్స్ ఏవైతే ఉంటాయో అవి కల్పించడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? ఇట్ స్ట్రెంథెన్స్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీని చాలా పెంచుతుంది బై ఎనేబులింగ్ డైరెక్ట్ పార్టిసిపేషన్ ఇన్ పబ్లిక్ అఫైర్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో పీపుల్ యొక్క పార్టిసిపేషన్, డైరెక్ట్ పార్టిసిపేషన్ అనేది కల్పించి రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని ఇది స్ట్రెంథెన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ అప్రెస్డ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నాయో, బడుగు వర్గాలు, అణగారిన వర్గాలు, బ్యాక్వర్డ్ వెనకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక వాయిస్ ఇవ్వడానికి, వాళ్ళకు గొంతునివ్వడానికి, దాంతోపాటు వాళ్ళ ప్రొటెస్ట్ని వాళ్ళు ధైర్యంగా తెలపడానికి ఈ 2 రైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక ప్లాట్ఫామ్ అనేది కల్పించడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో దీస్ 2 రైట్ టు డిసెంట్ అండ్ రైట్ టు ప్రొటెస్ట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు ఒక మాట అందండి, ఏంటి, డిసెంట్ ఈజ్ ద సేఫ్టీ వాల్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి అంది. ఒకవేళ ఈ సేఫ్టీ వాల్వ్ అనేది లేకపోయిందనుకోండి ఏం జరుగుతుంది, ప్రెజర్ కుక్కర్ బర్స్ట్ అయిపోతుంది. సో కంట్రీ ఏదైతే ఉంటుందో అది ఇన్స్టెబిలైజ్ అయిపోతుంది. సో మొనార్కీ లాంటి సిస్టమ్ అనేది ఏర్పడుతుంది. ఒక వ్యతిరేకత ఏదైతే ఉంటుందో దాన్ని తెలిపేటటువంటి ఒక స్ట్రాంగ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనే పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఎస్పెషల్లీ ఎన్ యాక్ట్ లేకపోతే గవర్నమెంట్ తీసుకునేటటువంటి డిఫరెంట్ చర్యలు ఏవైతే వివిధ రకాలైన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మన వ్యతిరేకత తెలిపేటటువంటి అధికారం అనేది మనకు ఉంది. దట్ ఈస్ వాట్ రైట్ టు డిసెంట్. రైట్, పర్ఫెక్ట్. సో మనకి ఈవెన్ మీరు ఒక ఫ్యామిలీ చూసుకున్నా, ఒక ఫ్యామిలీలో కూడా ఒక ఫ్యామిలీ ఒక హార్మోనియస్ ఫ్యామిలీగా, ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీగా, ఒకరితో ఒకరు కోఆపరేటివ్గా కోఎగ్జిస్ట్ అయ్యి ఉండాలంటే ఆ ఫ్యామిలీ కూడా డిసెంట్ వ్యతిరేకత తెలిపేటటువంటి అధికారం ఉండాలి. అది కాదు ఒక మగాయన ఉంటాడు ఆయన కంప్లీట్గా అణిచివేస్తూ ఉన్నాడు అనుకోండి ఫ్యామిలీని, ఏం జరుగుతుంది, ఎప్పుడో ఒకసారి ఆ ఫ్యామిలీ కుప్పకూలిపోతుంది, బర్స్ట్ అయిపోతుంది. ఎవరికైనా సహనం కొంతవరకే ఉంటుంది కదా. సో పడి 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 ఏం చేస్తారు, ఒక్కసారి బర్స్ట్ అయిపోతారు. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఇదవుతుంది. సో రైట్ టు డిసెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, డిసెంట్ ఈజ్ ద సేఫ్టీ వాల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్ గ్యారంటీడ్ అండర్ ద కాన్స్టిట్యూషన్. పీస్ఫుల్ ప్రొటెస్ట్, శాంతియుతంగా నిరసన తెలపడం ఏదైతే ఉంటుందో అది మన రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ప్రాథమిక హక్కు అండి. ఎప్పటి వరకు ఈవెన్ మన దేశం యొక్క సావరెంటీ, సార్వభౌమత్వానికి, దాంతోపాటు ఇంటిగ్రిటీ, సమగ్రతకి ఇబ్బంది కలగకుండా మనం ప్రొటెస్ట్ చేసినా, మన నిరసన తెలుపుతున్నా, మన డిసెంట్ ఏదైతే ఉంటుందో మనం వ్యక్తపరిచినా అది పర్లేదండి. అర్థమైందా? రైట్. సో దిస్ లెజిటిమేట్ డిసెంట్ ఈజ్ ఎ లెజిటిమేట్ డిసెంట్ అంటే రాజ్యాంగానికి లోబడి, అండర్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ, రాజ్యాంగానికి లోబడి ఇఫ్ యూ లెజిటిమేట్ చేసేటటువంటి వ్యక్తపరిచేటువంటి వ్యతిరేకత ఏదైతే ఉంటుందో దాన్ని లెజిటిమేట్ డిసెంట్ అంటాం. లెజిటిమేట్ డిసెంట్ ఈజ్ ఎ డిస్టింగ్విషబుల్ ఫీచర్ ఆఫ్ ఎనీ డెమోక్రసీ. ఒక డెమోక్రసీ, ఒక ప్రజాస్వామ్యం ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కల్పించినటువంటి ఇదండి. ఈవెన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడు మీరు చూసుకుంటే ఆర్టికల్ 7 ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానిలో కూడా ఏం చెప్పబడింది, ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ టు డిసెంట్. సో వ్యతిరేకత చెప్పేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉండడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? ఈవెన్ మన తాలూకా ఇండియన్ నేషనల్ మూమెంట్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ నేషనల్ మూమెంట్, భారత జాతీయోద్యమం, అది కూడా సక్సెస్ఫుల్గా అయిందంటే కారణం ఏంటి, ఎంతో కొంత బ్రిటిష్ వాళ్ళు ఇవ్వకపోయినా ఎంతో కొంత వ్యతిరేకత తెలిపేటటువంటి హక్కు మాకుంది అని చెప్పి మన నేషనల్ లీడర్స్ భావించారు. ఆ వ్యతిరేకతని వాళ్ళు చూపించగలిగారు బయటికి. అర్థమైందా? ఆ వ్యతిరేకత ఏదైతే ఉంటుందో, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏదైతే ఉంటుందో అది ఒక అంటువ్యాధిలా భారతీయులందరికీ పాకడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏదైతే ఉంటుందో వ్యతిరేకత తెచ్చుకున్నారు. సో బ్రిటిష్ వాళ్ళ మీద అందరూ కలిపి పోరాడడం అనేది జరిగింది. ఇప్పుడు గాంధీ లాంచ్ చేసినటువంటి నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ కానీ, క్విట్ ఇండియా మూమెంట్ కానీ, వీటన్నింటిలో ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ చేయడానికి గల కారణం ఏంటి, ఈ వ్యతిరేకత ఏదైతే ఉంటుందో అది ప్రజలందరిలో ప్రబలడం ఏదైతే ఉంటుందో, పాస్ అవ్వడం, స్ప్రెడ్ అవ్వడం ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో ఇట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, క్వైట్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ఫిలాసఫీ ఏంటి అంటే రైట్ టు డిసెంట్ అండి.
అర్థమైందా? సో మామూలుగా ప్రజల తాలూకా స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో, ప్రజల తాలూకా ఫ్రీడమ్, ప్రజల తాలూకా హక్కుల మీద ప్రభుత్వాల యొక్క అవకాశవాదం దండెత్తకుండా సేఫ్ గార్డ్ చేసేటటువంటిది ఏంటి అంటే ఇలాంటి రైట్స్ అండి. ముఖ్యంగా ప్రాథమిక హక్కులు కానీ, ఫండమెంటల్ రైట్స్ కానీ, దాంతోపాటు దీస్ రైట్ టు డిసెంట్ అండ్ రైట్ టు ప్రొటెస్ట్ ఇలాంటివి చాలా కాపాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో లెట్ us లుక్ ఎట్ సెడిషన్, రైట్ టు డిసెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో వాట్ డూ యూ మీన్ బై సెడిషన్? దేశద్రోహం అంటే ఏంటి, దేని గురించి ఏది మాట్లాడుతుంది దేశద్రోహం గురించి, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చూడండి, సెడిషన్ అంటే ఏంటి? ఈ సెడిషన్ అనేది దేని కింద వస్తుంది అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సెక్షన్ 124ఏలో రావడం అనేది జరుగుతుంది. సెక్షన్ 124ఏలో దీన్ని పెట్టడం అనేది జరిగింది. సో ఈ సెడిషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎనీ యాక్షన్ దట్ బ్రింగ్స్ ఆర్ అటెంప్ట్స్ టు బ్రింగ్ హ్యాట్రెడ్ ఆర్ కంటెంప్ట్ టువర్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వానికి ఎగనెస్ట్గా ఎటువంటి భారత ప్రభుత్వాన్ని ధిక్కరించేటట్టు ప్రొరాగ్ చేయడం కానీ, అంటే దాన్ని ఏమంటాము, రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ, లేకపోతే హ్యాట్రెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద హ్యాట్రెడ్, అసహ్యభావం, హేయభావం కల్పించేటటువంటి యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి సెడిషన్ కింద రావడం అనేది జరుగుతాయి. సో ఇండియాలో అది ఇల్లీగల్ అండి. ఎప్పటి నుంచి అంటే 1870s నుంచి, 1870 నుంచి ఈ సెడిషన్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇల్లీగల్. దేశద్రోహం అనేది ఇల్లీగల్. ఈ సెడిషన్ లా యొక్క బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇది మనకి 17th centuryలో 17వ శతాబ్దంలో మనకి ఇంగ్లాండ్లో ఇది మొదలవ్వడం అనేది జరిగిందండి. ఇంగ్లాండ్లో దీన్ని ఎందుకు చేశారు? ఇంగ్లాండ్లో లా మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయడం అనేది జరిగింది. ఎందుకు? ఓన్లీ గుడ్ ఒపీనియన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ సర్వైవ్. గవర్నమెంట్ గురించి గుడ్ ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే సర్వైవ్ అవ్వాలి. బ్యాడ్ ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో అవి గవర్నమెంట్కి, దాంతోపాటు మొనార్కీ, రాజరిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో రాజరిక వ్యవస్థకి అవి అడ్డుకట్టలుగా ఉంటాయి. అవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ప్రజల్లో ప్రభుత్వాలు మీద డిసప్పాయింట్మెంట్ వెళ్ళింది అనుకోండి, ఏం జరుగుతుంది? ప్రభుత్వం కూలిపోతుంది, ప్రజలు తిరగబడతారు, సివిల్ వార్స్ మొదలవుతాయి, రైట్? సో అందుకోసం అని చెప్పి సెడిషన్ ఏదైతే ఉంటుందో సెడిషన్ని దీనిగా చేయడం అనేది ఒక తప్పుగా పెట్టడం అనేది జరిగిందండి. అర్థమైందా? ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది ఈ సెడిషన్ లాస్. సో దిస్ వాజ్ బారోడ్ అండ్ ఇన్సర్టెడ్ ఇన్ టు సెక్షన్ 124. అక్కడ నుంచి మనం ఐపీసీ సెక్షన్ 124ఏలో 1870లో బ్రిటిష్ వాళ్ళు దాన్ని పెట్టడం అనేది జరిగిందండి. అండ్ దీన్ని ఎక్కువగా దేనికి వాడేవాళ్ళు అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో, భారత స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని జైలుకు పంపించడానికి దీన్ని ఎక్కువగా వాడడం అనేది జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ ఎవరి మీద వాడారంటే తిలక్ మీద వాడడం అనేది జరిగింది. బాలగంగాధర్ తిలక్ మీద 1897లో అతనికి జైలుకి పంపించడం అనేది జరిగింది ఆన్ సెడిషన్ లా. సో దేశద్రోహం కేసు మీద ఆయన దీనికి పంపించడం అనేది జరిగిందండి. అర్థమైందా? 1962లో 1962లో సుప్రీంకోర్టు కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో ఈ సెక్షన్ 124A ఏదైతే ఉంటుందో దీన్ని అప్హెల్డ్ చేయడం అనేది జరిగింది. దాని కాన్స్టిట్యూషనాలిటీ, ఇది రాజ్యాంగబద్ధమే అని చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? whenever people want to create disorder సొసైటీలో సిస్టంలో డిజార్డర్ క్రియేట్ చేయాలనుకున్నా, లేకపోతే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేద్దాం అనుకున్నా, అండ్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో వైలెన్స్ని ప్రొవోక్ చేద్దాం అనుకున్నా, అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశద్రోహులుగా పరిగణింపబడతారు అని చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ దీస్ యాక్టివిటీస్ అండ్ రైట్ టు ప్రొటెస్ట్ ఏదైతే ఉంటుందో ఈ రెండు వేరు. రైట్ టు ప్రొటెస్ట్ ఏదైతే ఉంటుందో పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసినంత వరకు నిరసన చక్కగా తెలపచ్చు. ఒకవేళ ఏమాత్రం హద్దు మీరితే ఏం జరుగుతుంది? మీరు తప్పకుండా సెడిషన్ కిందకు వస్తారు, సెడిషన్ లా అండర్లోకి వస్తారు అని చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? ఇట్ ఈస్ డిస్టింగ్విష్డ్ దీస్ ఫ్రమ్ వెరీ స్ట్రాంగ్ స్పీచ్ ఆర్ ద యూజ్ ఆఫ్ విగరస్ వర్డ్స్ స్ట్రాంగ్లీ క్రిటికల్ ఆఫ్ ద గవర్నమెంట్. అర్థమైందా? సో బట్ మీరు స్ట్రాంగ్ స్పీచ్ వాడినా లేకపోతే విగరస్ వర్డ్స్ వాడినా గవర్నమెంట్ మీద మీకు ఏం చేస్తారు? మీకు ఇది చేయరండి. సెడిషన్ లా కింద మీకు అరెస్ట్ చేయరు. మీకు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? డిజార్డర్ క్రియేట్ చేసినా, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసినా, వైలెన్స్ ప్రొవోక్ చేసినా ఆ టైంలో మీకు ఇది అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? రైట్. సో బట్ సెడిషన్ లా ఏదైతే ఉంటుందో గవర్నమెంట్కి చాలా ఎక్కువ పవర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ చాలా ఎక్కువ పవర్స్ తన దగ్గర పెట్టుకొని ప్రజల తాలూకా గొంతును నొక్కేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందండి.
బట్ చాలామంది ప్రొటెస్ట్, చాలామంది క్రిటిసైజ్ కూడా చేస్తున్నారు, వాళ్ళు సెక్షన్ 124 ఏదైతే ఉంటుందో దాన్ని రిపీల్ చేయండి అని. బట్ ఒకవేళ రిపీల్ చేస్తే మన కంట్రీ యొక్క ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆర్డర్ మారిపోతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వైలెన్స్, ప్రతి ఒక్కరు వైలెన్స్ని ప్రొవోక్ చేయడం అనేది జరుగుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. రైట్, బోత్ సైడ్స్ నుంచి ఆర్గ్యుమెంట్స్ ఉండడం అనేది జరిగింది. యూ హ్యావ్ టు ఓన్ యువర్ ఓన్ ఆర్గ్యుమెంట్స్, రైట్, రిగార్డింగ్ సెడిషన్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. సెడిషన్ అంటే ఏంటి, రైట్ టు డిసెంట్ అంటే ఏంటని కంప్లీట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవాక్సిన్ షోస్ 81% ఎఫికసీ, ఆల్సో వర్క్స్ అగెనెస్ట్ డిఫరెంట్ వేరియంట్స్. బ్రెజిల్ వేరియంట్ అని, మనకి యూకే వేరియంట్ అని, సౌత్ ఆఫ్రికా వేరియంట్ అని, ఇలా డిఫరెంట్ వేరియంట్స్ వస్తున్నాయి. ఆ వేరియంట్స్ మీద కూడా కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో అది వర్క్ చేస్తుందంట. కోవాక్సిన్ ఎవరండి తయారు చేశారు, మన హైదరాబాద్లో ఉండేటువంటి భారత్ బయోటెక్ ఏదైతే ఉంటుందో అది తయారు చేసింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 2 హెల్త్ ఏదైతే ఉంటుందో హెల్త్లో చదువుకుంటాం. సో ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే చూడండి, మనకి కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో కోవాక్సిన్ చాలామంది ఇది చేస్తున్నారండి. కోవాక్సిన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి చాలామంది క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది. కోవాక్సిన్ వితౌట్ కంప్లీటింగ్ ఫేజ్ 3 ట్రయల్స్ కోవాక్సిన్ అనేది వేస్తూ ఉన్నారు అని చెప్పి. బట్ కోవాక్సిన్ రీసెంట్గా ఏం జరిగింది, న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే ఫేజ్ 3 ట్రయల్స్ ఏవైతే ఉంటాయో, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కోవాక్సిన్ కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ COVID-19 వ్యాక్సిన్. ఇండియాలో ఇండిజినస్లీ మేడ్ వ్యాక్సిన్ ఏంటి అంటే కోవాక్సిన్ అండి. ఇట్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ ఇంటరిమ్ క్లినికల్ ఎఫికసీ ఆఫ్ 81%. మొత్తం కోవాక్సిన్ యొక్క ఎఫికసీ అంతా ఫేజ్ 3 ట్రయల్స్లో 81% ఇన్ ఫేజ్ 3 ట్రయల్స్లో ఇదవ్వడం అనేది జరిగింది. సో ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఈ డెమాన్స్ట్రేటెడ్ ఇంటరిమ్ క్లినికల్ ఎఫికసీ 81% చూపించడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు డిఫరెంట్ వేరియంట్స్ మధ్య సిగ్నిఫికెంట్ ఇమ్యూనోజెనిసిటీ అంటే ఏంటి, ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో అది ప్రొడ్యూస్ చేసేటటువంటి క్యాపబిలిటీ. పర్టికులర్ ప్యాథోజన్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాథోజన్కి ఎగెనిస్ట్గా COVID-19 అనుకోండి, ఇది COVID-19 వ్యాక్సిన్ కదా, ఇక్కడ ప్యాథోజన్ COVID-19 అవుతుంది, అది రైట్ కరోనా వైరస్ అవుతుంది. కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో దానికి ఎగెనిస్ట్గా ఇమ్యూన్ సిస్టమ్ని ట్రిగ్గర్ చేసేటటువంటి ఇదేదైతే ఉంటుందో ఆ క్యాపబిలిటీ అనేది ఉంది. డిఫరెంట్ వేరియంట్స్కి కూడా ఇది పనిచేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. మొత్తం ఇవి ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో 28,800 మంది పార్టిసిపెంట్స్ మీద చేయడం అనేది జరిగిందంటమ్మా. దీస్ ఆర్ ఆఫ్ 18 to 98 ఏజ్ గ్రూప్, 18 నుంచి 98 మధ్యలో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవడం అనేది జరిగింది, వీళ్ళ మీద వేశారు. సో అందులో 2,433 మంది ఓవర్ 60 ఇయర్స్ అంటండి, 60 ఏళ్ళ పైబడినటువంటి వ్యక్తులు. 4,500 మంది విత్ కోమార్బిటీస్, దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటితో బాధపడుతున్నటువంటి వ్యక్తులు. మొత్తం ఎన్ని రిజిస్టర్ అయినాయి అంటే 43 కేసెస్ అనేవి ఇదవ్వడం అనేది జరిగిందంటండి. అర్థమైందా అన్నింట్లో. అందులో 36 పీపుల్ డమ్మీ షాట్ వేస్తారని చెప్పాం. ప్లెసిబో గుర్తుందా మీ అందరికీ, వ్యాక్సిన్స్ ఒక హవా నడుస్తుండేటప్పుడు నేను చాలాసార్లు దీని గురించి డిస్కస్ చేశాను. ప్లెసిబో అంటే ఏంటి, డమ్మీ షాట్ అనేది దేనికి వేస్తారు, 36 డమ్మీ షాట్ వేసినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో అందులో 36 మెంబర్స్ COVID-19 వచ్చిందంట. అండ్ అదర్ 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోవాక్సిన్ రియల్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో అడ్మినిస్టర్ చేశారు. కోవాక్సిన్ వేసిన అందరు వ్యక్తుల్లో ఎంతమందికి వచ్చింది, 7 మెంబర్స్కి మాత్రమే రావడం అనేది జరిగింది. సో వ్యాక్సిన్ ఎఫికసీ మొత్తం 80.6, ఇట్ ఈస్ వెరీ రిలవెంట్ టు 81% అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా, వ్యాక్సిన్ తాలూకు ఇదని చెప్పడం అనేది జరిగింది. నో లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ ఫేజ్ 3 ట్రయల్స్. ఇంతకీ ఈ ఫేజ్ 3 ట్రయల్స్ అంటే ఏంటో చూడండి. ఈ ఫేజ్ 3 ట్రయల్స్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం అసెస్ చేస్తారు, ఎఫికసీ ఆఫ్ ఎ వ్యాక్సిన్, ఒక వ్యాక్సిన్ యొక్క ఎఫికసీని, దాంతోపాటు సేఫ్టీ ఆఫ్ ఎ వ్యాక్సిన్, ఒక వ్యాక్సిన్ యొక్క సేఫ్టీని అసెస్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ కీ స్టడీ, పివోటల్ స్టడీ అని చెప్పి దీన్ని అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టడీ ఆన్ విచ్ ద డెసిషన్ వెదర్ టు గ్రాంట్ ద లైసెన్స్, ఆ వ్యాక్సిన్కి లైసెన్స్ అనేది ఇవ్వాలా వద్దా అనేటటువంటి డెసిషన్ ఈ ఫేజ్ 3 ట్రయల్స్ తర్వాత తీసుకోవడం అనేది జరుగుతుంది. వ్యాక్సిన్ యొక్క వ్యాక్సిన్కి లైసెన్స్ కావాలంటే ఫేజ్ 3 ట్రయల్స్ యొక్క ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉంటుందో డేటా అనేది ప్రొడ్యూస్ చేయాలి. డేటా బట్టి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ సేఫా కాదా, లేకపోతే ఎఫెక్టివా
కాదా, సేఫ్ అండ్ ఎఫెక్టివా కాదా లేదా అని చెప్పి వాళ్ళు చూడడం అనేది జరుగుతుంది. ఇది చేసి ఏం చేస్తారు, పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇండియాలో ఈ వ్యాక్సిన్స్కి పర్మిషన్ ఇచ్చేటటువంటి లైసెన్స్ని గ్రాంట్ చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో నేను చూస్తాను. రైట్, కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో ఈ కోవాక్సిన్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. చూడండి అమ్మ, ఇది కూడా ప్రిలిమ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ఇండియాస్ ఓన్లీ ఇండిజినస్ కోవిడ్-19 వ్యాక్సిన్. ఇండియాలో ప్రొడ్యూస్ అయినటువంటి ఓన్లీ వ్యాక్సిన్ అండి, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఓన్లీ ఇండిజినస్ వ్యాక్సిన్. సో దీన్ని ఎవరండి దీన్ని ప్రొడ్యూస్ చేశారు, భారత్ బయోటెక్ ఏదైతే ఉంటుందో భారత్ బయోటెక్ సంస్థ దీన్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. దీని తాలూకు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, హైదరాబాద్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇన్ కొలాబరేషన్ విత్ ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళతో కలిసి ఈ కోవాక్సిన్ ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. దీనిలో వాడేటటువంటి వ్యాక్సిన్ ఏంటంటే అమ్మ, ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్. అంటే మెయిన్ ప్యాథోజన్ ఏదైతే ఉంటుందో ప్యాథోజన్ యొక్క ఇనాక్టివేటెడ్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ని బాడీలో అడ్మినిస్టర్ చేయడం అనేది జరుగుతుంది వ్యాక్సిన్ రూపంలో. అర్థమైందా? ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఇనాక్టివేటింగ్ ద లైవ్ మైక్రో ఆర్గానిజం. బతుకున్నటువంటి మైక్రో ఆర్గానిజం ఇనాక్టివ్ చేసి అడ్మినిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ డిస్ట్రాయ్స్ ద ఎబిలిటీ ఆఫ్ ప్యాథోజన్స్ టు రెప్లికేట్. ఈ దీస్ వ్యాక్సిన్స్ ఏం చేస్తాయి, మామూలుగా ఒక వైరస్ రెప్లికేట్ అవ్వకుండా ఈ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ ఎలా చేస్తారండి, ఈ వ్యాక్సిన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కాంట్ రెప్లికేట్ డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్. మామూలుగా వైరస్ బాడీలోకి ఎంటర్ అయితే ఏం జరుగుతుంది, ఇట్ విల్ రెప్లికేట్, ఇట్ విల్ మేక్ ఇట్ కాపీస్, ఓన్ కాపీస్ అనేవి తయారు చేస్తుంది. కానీ దీనిలో ఏం చేశారు, మామూలుగా ఈ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అనేది రెప్లికేట్ చేయలేదండి అసలు. అర్థమైందా? ఇట్ ట్రిగ్గర్స్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఈ కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో, ఇంకే ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో ఈ ట్రిగ్గర్స్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో ఇమ్యూన్ రెస్పాన్స్ని ట్రిగ్గర్ చేయడం అనేది జరుగుతుందండి. నాట్ ఓన్లీ స్పైక్ ప్రోటీన్ మీదే కాకుండా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్రోటీన్ ఏదైతే ఉంటుందో, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని దెబ్బతీయడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ ద ఎయిమ్, టు డెవలప్ అన్ ఇమ్యూన్ రెస్పాన్స్ టు ద న్యూక్లియో ముఖ్యంగా ఈ స్పైక్ ప్రోటీన్ యొక్క ఇదేదైతే ఉంటుందో దానికి ఇమ్యూన్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రిగ్గర్ చేయడం దీని తాలూకా లక్ష్యం. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అబౌట్ కోవాక్సిన్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్ని మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మ్యాసివ్ ఫైర్ థ్రెటన్స్ టు కాజ్ కొలాజియల్ డ్యామేజ్ టు సిమిలిపాల్ బయోస్పియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రిగార్డింగ్ GS పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకుంటాం. చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ. ఈ సిమిలిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మంటలు అంటుకున్నాయంటే చాలా ఎక్కువ మొత్తాదులో. సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే రీసెంట్లీ ఏ మ్యాసివ్ ఫైర్, చాలా ఎక్కువ మొత్తాదులో ఫైర్ ఏదైతే ఉంటుందో ఫైర్ బ్రోకౌట్ అవ్వడం అనేది జరిగింది. ఎక్కడ, సిమిలిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో బయోస్పియర్ రిజర్వ్. ఈ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుంది, ఒడిషా ఏదైతే ఉంటుందో ఒడిషా స్టేట్లో ఉండడం అనేది జరిగింది. సో కోర్ ఏరియా ఆఫ్ ద బయోస్పియర్ రిజర్వ్ ఎఫెక్ట్ అవ్వకపోయినా ఈ ఫైర్ అనేది చాలా థ్రెటనింగ్గా ఉండేది, చాలా థ్రెటనింగ్ డ్యామేజ్ అనేది క్రియేట్ చేసింది అని చెప్తున్నారండి. ఈ సిమిలిపాల్ బయోస్పియర్ రిజర్వ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. చూడండి, ఈ సిమిలిపాల్ డెరైవ్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ సిమూల్ అనేటటువంటి పేరుతో. సిమూల్ ట్రీ అంటే ఏంటి అంటే సిల్క్ కాటన్ ట్రీ, దాని పేరు మీదుగా దీనికి ఆ పేరు రావడం అనేది జరిగింది. సో ఇట్ వాజ్ ఫార్మల్లీ డిజిగ్నేటెడ్ టైగర్ రిజర్వ్. దీన్ని టైగర్ రిజర్వ్ చేయడం అనేది జరిగింది ఎప్పుడు అంటే 1956లో 1956లో. దీని ప్రాజెక్ట్ టైగర్ ఏదైతే ఉంటుందో ప్రాజెక్ట్ టైగర్ కింద ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1973లో తీసుకురావడం అనేది జరిగింది. బికాజ్ ఇట్స్ ప్రాక్సిమిటీ టు సుందర్బాన్స్కి దగ్గరలో ఉండడం వల్ల టైగర్ పాపులేషన్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఎ బయోస్పియర్ రిజర్వ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీన్ని బయోస్పియర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఎవరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది చేసింది, రికగ్నైజ్ చేసింది 1994. సో ఇట్ హ్యాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్. 2009 నుంచి యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్లో కూడా ఇది పార్ట్గా ఉండడం అనేది జరిగిందండి. అర్థమైందా? దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. అండ్ లొకేషన్ చూసుకుంటే ఇట్ ఈస్ సిచ్యుయేటెడ్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఒడిషాస్ మయూర్భంజ్ డిస్ట్రిక్ట్. ఒడిషాలో ఉన్నటువంటి మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా నార్థన్ పార్ట్ మొత్తం ఇది ఆక్యుపై చేయడం అనేది జరిగిందండి. జాగ్రఫికలీ ఇట్ లైట్స్ ఇన్ ద ఈస్టర్న్ ఎండ్ ఆఫ్ ద ఈస్టర్న్ ఘాట్. ఈస్టర్న్ ఘాట్ ఏదైతే ఉంటుందో ఈస్టర్న్ ఘాట్కి ఈస్టర్న్ ఎండ్,
ఈస్టర్న్ ఎండ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇది ఉండడం అనేది జరిగింది, ఇక్కడ లొకేట్ అవ్వడం అనేది జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కవరేజ్, దిస్ బయోస్పియర్ రిజర్వ్ స్ప్రెడ్ ఓవర్ 4374 స్క్వేర్ కిలోమీటర్స్ అండి. అండ్ దీని తాలూకా కోర్ ఫారెస్ట్ ఏరియా 845 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండడం అనేది జరిగింది. దిస్ కోర్ ఫారెస్ట్ ఏరియానే టైగర్ రిజర్వ్గా ఉండడం అనేది జరిగిందండి. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. వెజిటేషన్ గురించి చూసుకుంటే మొత్తం ఫ్లవరింగ్ స్పీసీసే 1076 ఫ్లవరింగ్ స్పీసీస్ అనేవి ఇక్కడ బయటపడడం అనేది జరిగింది. అండ్ ఆర్కిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి 96 స్పీసీస్ అనేవి ఉండడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్, సో అండ్ డెసిడ్యూస్ హిల్ ఫారెస్ట్, హై లెవెల్ సాల్ ఫారెస్ట్ అండ్ స్ప్రాలింగ్ మేడోస్, ఇట్ కంప్రైజెస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫారెస్ట్ అండి. అండ్ ట్రైబ్స్ గురించి చూసుకుంటే టూ ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఉంటాయి. ఒకటి ఎరింగా ఖరియాస్ అండ్ రెండవది ఏంటి అంటే మ్యాన్కిడ్డియాస్. ఎరింగా ఖరియాస్ ఈ టూ ట్రైబ్స్ అనేవి అక్కడ ఇన్హాబిట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ యానిమల్స్కి ఈ తాలూకా బయోస్పియర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అది హోమ్లా ఉంటుందండి, ఇంక్లూడింగ్ టైగర్స్, ఎలిఫెంట్స్ అండ్ 304 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్, 20 స్పీసీస్ ఆఫ్ యాంఫిబియాన్స్, 62 స్పీసీస్ ఆఫ్ రెప్టైల్స్కి ఇది హోమ్లా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇది వైల్డ్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో, వైల్డ్ ఫైర్స్ ముఖ్యంగా ఫారెస్ట్ ఫైర్స్ ఏవైతే ఉంటాయో దానికి ఇట్ ఈస్ మోస్ట్ వల్నరబుల్ అండి. చాలా చాలా ఎఫెక్ట్ అయినటువంటి బయోస్పియర్ రిజర్వ్ అంట మన తాలూకా ఒడిశాలో ఉన్నటువంటి సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. ఈ న్యాచురల్ కాజెస్ ఏంటి దీని తాలూకా ఇది అంటే లైట్నింగ్ ఏదైతే ఉంటుందో, లైట్నింగ్ అండ్ టెంపరేచర్స్ ఏవైతే క్లైమేట్ చేంజ్ వల్ల టెంపరేచర్స్ విపరీతంగా పెరగడం వల్ల కూడా ఈ ఫారెస్ట్ ఫైర్స్ అంటుకోవడం అనేది జరుగుతుందంటండి. అండ్ మ్యాన్ మేడ్ ఇవి కూడా ముఖ్యంగా పోచింగ్, హంటింగ్ ఏవైతే ఉంటాయో వీటి వల్ల ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారు అంటే పోచర్స్, హంట్ చేసే వాళ్ళు స్మాల్ పార్ట్ ఆఫ్ ఫారెస్ట్కి ఫైర్ పెడతారు. ఎందుకంటే యానిమల్స్ తాలూకా డైరెక్షన్ ఏదైతే ఉంటుందో అది మార్చడానికి. ఇఫ్ సపోజ్ వాళ్ళ తాలూకా కంచెని లెఫ్ట్ సైడ్ వేసారనుకోండి, సపోజ్ వెస్టర్న్ సైడ్ వేసారనుకోండి, ఈస్టర్న్ సైడ్కి ఫైర్ పెడతారు. ఈస్టర్న్ సైడ్ ఫైర్ పెడితే ఏమవుతుంది, యానిమల్స్ అని వెస్టర్న్ సైడ్కి పరిగెత్తుకుంటూ వస్తాయి, వాళ్ళ తాలూకా ట్రాప్లో పడతాయి. అర్థమైందా? సో ఆ చిన్న ఫైర్ అనేది అంటిస్తారు, దానివల్ల అడవులు మొత్తం కాలిపోవడం అనేది జరుగుతుంది. ఇట్ కెన్ లీడ్ టు ఫారెస్ట్ ఫైర్స్ అని చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. అందరికీ ఈ బయోస్పియర్ రిజర్వ్ గురించి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఎక్కడుంది, ఒడిశాలో ఉండడం అనేది జరిగింది. ఇన్ మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో మయూర్భంజ్ డిస్ట్రిక్ట్, నార్థన్ పార్ట్ ఆఫ్ మయూర్భంజ్ డిస్ట్రిక్ట్, ఇది టైగర్ రిజర్వ్గా కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మీరు అందరూ నోట్ మేకింగ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. నోట్ మేకింగ్ ఏమైనా కష్టంగా ఉంటే యూ కెన్ జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ బై కాంటాక్టింగ్ దిస్ నెంబర్. నేను పీడిఎఫ్ అనేది ప్రతిరోజు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫీల్డ్ ట్రయల్స్ ఫర్ సెన్సస్ ఎన్పిఆర్ టు బిగిన్ సూన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. సెన్సస్లో మనం మాట్లాడుకుంటాం, దాంతోపాటు గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో దానిలో కూడా మనం దీన్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. సో ద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో హీఈస్ ప్రిపేరింగ్ టు కండక్ట్ ఫీల్డ్ ట్రయల్స్. ముఖ్యంగా ఫీల్డ్ ట్రయల్స్ అనేవి కండక్ట్ చేయాలని చెప్పి అంటున్నారు. ఎందుకు ఈ ఫీల్డ్ ట్రయల్స్, దేనికోసం అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సెన్సస్, జనాభా లెక్కలు, దాంతోపాటు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ తాలూకా ఇదేదైతే ఉంటుందో దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేయడానికి, కౌంట్ చేయడానికి, మొత్తం త్రూ యూజింగ్ ఏ మొబైల్ అప్లికేషన్, బై యూజింగ్ ఏ మొబైల్, ఒక మొబైల్ యాప్ సహాయంతో వీటి తాలూకా ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉంటుందో అది చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఇన్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, మొత్తం అన్ని రాష్ట్రాల్లోని యూనియన్ టెరిటరీస్లో ఇది చేద్దాం అనుకుంటున్నారు. ఇట్స్ అన్లైక్లీ దట్ ద ఎక్సర్సైజ్ విల్ బి కండక్టెడ్ దిస్ ఇయర్ యాజ్ ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఈజ్ స్టిల్ ఎట్ ఎర్లీ స్టేజ్ అని చెప్పి మన హిందూ వాళ్ళు చెప్పారండి. మామూలుగా ఏం చెప్తున్నారు, వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది ఇంకా ఉండడం వల్ల ఈ ఇయర్ ఈ సెన్సస్ ఇదేదైతే ఉంటుందో అది జరగకపోవచ్చు. లాస్ట్ ఇయరే జరగాల్సి ఉంది, కానీ ఏం జరిగింది, కోవిడ్-19 వల్ల
పోస్ట్ పోన్ అవ్వడం అనేది జరిగింది. కోవిడ్-19 వల్ల పోస్ట్ పోన్ అయినటువంటి సెన్సస్ ప్లస్ ఎన్పిఆర్ ఈ వ్యాక్సిన్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో వ్యాక్సిన్ డ్రైవ్ వల్ల ఈ సంవత్సరం కూడా పోస్ట్ పోన్ అవ్వచ్చు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫీల్డ్ డ్రైవ్స్ అనేవి త్రూ మొబైల్ యాప్ ద్వారా ఇది చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. వీ విల్ క్రియేట్ 1 బ్లాక్. ఫీల్డ్ ట్రయల్స్లో భాగంగా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క జిల్లాలో 1 బ్లాక్ క్రియేట్ చేస్తాం. ఒక1 బ్లాక్ కంప్రైజెస్ ఆఫ్ 50 to 60 హౌస్ హోల్డ్స్. సో ఫీల్డ్ ట్రయల్స్ ఏవైతే ఉంటాయో అలా వేయడం అనేది జరుగుతుంది. ఈ 50 to 60 పీపుల్ యొక్క హౌస్ హోల్డ్స్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది సేకరిస్తాం అని చెప్పడం అనేది జరిగింది. సో క్వశ్చన్స్ ఎలాంటివంటే, న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్ ఉందా, రేడియో అనేది డూ యూ ఓన్ ఏ రేడియో ఆర్ ట్రాన్సిస్టర్, టెలివిజన్, ల్యాప్టాప్, కంప్యూటర్, టెలిఫోన్, మొబైల్ ఫోన్, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? బట్ ఎన్పిఆర్లో ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేటటువంటి విషయాన్ని మాత్రం ప్రభుత్వం ఇంకా రివీల్ చేయలేదండి. గవర్నమెంట్ ఇంకా రివీల్ చేయడం అనేది జరగలేదు. ఇంతకీ ఎన్పిఆర్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఒకసారి జాగ్రత్తగా వినండి అమ్మా. ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో ఇది సెన్సస్తో పాటు కలిపి చేస్తామని అనుకున్నారండి. ఎప్పుడు 2020లో. కానీ కోవిడ్-19 వల్ల అది ఆగిపోవడం అనేది జరిగింది. ఈ ఎన్పిఆర్ని క్యాలిక్యులేట్ చేసేది ఎవరు? ఇట్ విల్ బి కండక్టెడ్ బై రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విచ్ ఈజ్ అండర్ హోమ్ మినిస్ట్రీ. గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరి అండర్లో ఉంటారు? హోమ్ మినిస్ట్రీ అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అస్సాంలో ఒక్క దగ్గరే ఎన్పిఆర్ అనేది ఇది చెయ్యరు, ఎన్పిఆర్ అనేది కండక్ట్ చేయరు. ఎందుకు అంటే రీసెంట్గా అక్కడ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సి అనేది అయ్యింది కాబట్టి. సో వాట్ డూ యూ మీన్ బై నేషనల్ పాపులేషన్ రిజిస్టర్? ఎన్పిఆర్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ద ఇండియా. యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ఈజీగా చెప్పేశారు సార్. యూజువల్ రెసిడెంట్స్ అంటే ఇంతకీ అర్థం ఏంటి అంటే, ఈ యూజువల్ రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ బీన్ రిసైడింగ్ ఇన్ ఏ లోకల్ ఏరియా ఫర్ అట్లీస్ట్ ద 6 months. గత 6 నెలలుగా, ఫర్ లాస్ట్ 6 months ఏదైతే ఉంటుందో గత 6 నెలలుగా ఒక పర్టిక్యులర్ ప్రాంతంలో ఉండేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన్ని యూజువల్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాం. లేకపోతే రాబోయే 6 నెలలు అదే ప్రాంతంలో ఉండేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన్ని కూడా మనం ఏమంటాం? యూజువల్ రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ అంటాం. అర్థమైంది? ఈవెన్ ఫారినర్స్ అయినా అవ్వచ్చండి. మన కంట్రీ వాళ్ళే ఎన్పిఆర్లో ఉండాలని లేదు, ఫారినర్స్ కూడా ఉండొచ్చు. అర్థం చేసుకోండి. రైట్? ద ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో దిస్ ఎన్పిఆర్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955. సిటిజన్షిప్ యాక్ట్ 1955 అంటారు. దీనిలో భాగంగా దీన్ని తీసుకురావడం అనేది జరిగిందండి. రైట్? అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ యూజువల్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు రిజిస్టర్ టు ఎన్పిఆర్. ఎన్పిఆర్లో ప్రతి ఒక్కరూ ఇది చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సెన్సస్లో మ్యాండేటరీ కాదు, కన్ఫర్మ్గా మీరు నమోదు చేసుకోవాలి లేదని. బట్ ఎన్పిఆర్లో భారతదేశంలో యూజువల్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా నువ్వు అయితే నువ్వు తప్పకుండా నీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చెయ్యాలి. ఫస్ట్ ఎన్పిఆర్ కలెక్షన్ ఎప్పుడు జరిగింది అంటే 2010లో, 2011 సెన్సస్ ముందు 2010లో జరగడం అనేది జరిగిందండి. అర్థమైందా? ఇన్ 2015 2015లో ద డేటా వాజ్ ఫర్దర్ అప్డేటెడ్. సో తర్వాత 2015లో ఏం చేశారు? డోర్ టు డోర్ సర్వే అనేది చేసి డోర్ టు డోర్ తిరిగి ఏం చేశారు? డేటా అనేది ఫర్దర్ ఇది చేయడం అనేది జరిగింది. బట్ ఆధార్ వచ్చిన తర్వాత ఎన్పిఆర్ యొక్క వాల్యూ అనేది అంత సిగ్నిఫికెంట్గా లేదు, ఎన్పిఆర్ వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. దీనివల్ల చాలా ఇది ఉండడం అనేది జరిగింది. దీనిలో ముఖ్యంగా ఎన్పిఆర్లో ఏం చేస్తారు అంటే డెమోగ్రఫిక్ డేటా ఏదైతే ఉంటుందో డెమోగ్రఫిక్ డేటా అండ్ బయోమెట్రిక్, వ్యక్తుల యొక్క బయోమెట్రిక్ డేటా కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ బయోమెట్రిక్ డేటా డైరెక్ట్గా తీసుకోరు, ఆధార్కి మనం ఇస్తాం కదా బయోమెట్రిక్ డీటెయిల్స్, అవన్నీ ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఎన్పిఆర్ యాక్సెస్ లోకల్, సబ్ డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ నేషనల్ లెవెల్స్లో జరగడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో 2010లో ఏం తీసుకున్నారు అంటే ఓన్లీ డెమోగ్రఫిక్ డేటా ఏదైతే ఉంటుందో అది మాత్రమే తీసుకోవడం అనేది జరిగింది. బట్ 2015లో ఏం చేసుకున్నారు? మొబైల్ నెంబరు, ఆధారు, రేషన్ కార్డు, ఇవన్నీ నెంబర్స్ తీసుకోవడం అనేది జరిగింది. 2020లో రేషన్ కార్డు ఏం తీసుకోవాలండి అని చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? రైట్.
సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? ముఖ్యంగా ఎన్పిఆర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే గవర్నమెంట్ టార్గెట్ బెనిఫిషియల్, ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, ఎవరికి గవర్నమెంట్ పథకాలు అవసరం, ఎవరికి అవసరం లేదు, ప్రజల యొక్క సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ ఏదైతే ఉంటుందో, సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉంది, ఎలాంటి పాలసీస్ అనేవి ఎలా చేయాలి అని గవర్నమెంట్కి ఒక సలహా, ఒక సూచన కోసం ఈ ఎన్పిఆర్ అనేది చాలా ఇది చేస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? బట్ ఇంత వ్యాస్ట్ హ్యూజ్ డేటా ఏదైతే ఉంటుందో దీనికి ప్రొటెక్ట్ చేయడానికి, ఈ డేటాను ప్రొటెక్ట్ చేయడానికి ఒక సిగ్నిఫికెంట్, ఒక ఇంపార్టెంట్, ఒక రిలవెంట్ మెకానిజం అనేది లేకపోవడం వల్ల ప్రజలందరూ భయపడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మరి గుర్తుపెట్టుకోండి, ఎన్పిఆర్ అనేది సిటిజన్షిప్ కోసం కాదండి, ఎన్ఆర్సీ సిటిజన్షిప్ కోసం, ఎన్పిఆర్ సిటిజన్షిప్ కోసం కాదు. ఇట్ ఈస్ ద డేటా ఆఫ్ లిస్ట్ ఆఫ్ యూజువల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఈవెన్ ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో ఫారినర్స్ కూడా 6 monthsగా ఉంటుంటే వాళ్ళని కూడా మనం ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ముఖ్యంగా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ వచ్చిన తర్వాత ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో ఎన్పిఆర్ మీద చాలా డౌట్స్ రావడం అనేది జరిగిందండి ప్రతి ఒక్కరికి. అర్థమైందా? బట్ గుర్తుపెట్టుకోండి, ఎన్ఆర్సీ వేరు, ఎన్పిఆర్ వేరు. ఎన్ఆర్సీ అంటే ఏంటి? అది కంప్లీట్గా ఎన్ఆర్సీ కంప్లీట్ పూర్తిగా వేరే. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఇస్ వేర్, దట్ ఈస్ సిటిజన్షిప్ కింద రావడం అనేది జరుగుతుంది. ఎన్పిఆర్లో ఫారినర్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఎన్పిఆర్, ఎన్ఆర్సీ, సిఏఏ వీటన్నిటి గురించి మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇప్పుడు కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ వస్తే మొహమాట పడకుండా కామెంట్ బాక్స్లో అడగండి, నేను వాటిని క్లారిఫై చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ అమ్మ. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 14 ట్రోజన్స్ ఫౌండ్ ఇన్ సర్వర్స్ సేస్ మినిస్టర్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. జాగ్రత్తగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. దీన్ని మనం జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మాట్లాడుకుంటాం. చూడండి అమ్మ, ట్రోజన్స్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి, లేదా ట్రోజన్ హార్సెస్ అని కూడా అంటాం. సో ఇవి కూడా మనకు తెలిసిందే, బట్ పదాలు మీకు తెలియకపోవచ్చు. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మ. సో ఇంతకీ న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి. మహారాష్ట్ర హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇట్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ప్రిపేర్డ్ బై స్టేట్ సైబర్ సెల్. స్టేట్ యొక్క సైబర్ సెల్ తయారు చేసినటువంటి ఒక రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ని స్టేట్ హోమ్ మినిస్ట్రీ అనేది సబ్మిట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దేని మీద ఆ రిపోర్ట్ అంటే ఆన్ ఏ పాసిబుల్ సైబర్ అటాక్ జరిగి ఉంటుంది అనేటటువంటి దాని మీద. సో ఈ సైబర్ అటాక్ జరగడం వల్ల ఏం జరిగింది అంటే ముఖ్యంగా ముంబై అండ్ దాంతోపాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ఏదైతే ఉంటుందో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఈ రీజియన్లో ఏం జరిగింది అంటే మనకి పవర్ కట్ అనేది విపరీతంగా అవ్వడం అనేది జరిగింది. మొత్తం 14 ట్రోజన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంటర్ అయ్యాయంట మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ యొక్క ఐటీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆపరేషనల్ టెక్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి, ముఖ్యంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఫైర్ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఫైర్ వాల్స్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగిందంట. ది ట్రై టు హ్యాక్. అర్థమైందా? ట్రై టు హ్యాక్. సో పవర్ ట్రాన్స్మిషన్కి వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఈ ఫైర్ వాల్స్ ఏవైతే ఉన్నాయో దానిలోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించారు హ్యాకర్స్. సో చూడండి, ట్రోజన్ హార్స్ అంటే ఏంటంటే మీకు సింపుల్గా చెప్తాను చూడండి. అవి ఒక లెజిటిమేట్గా మనకు కనిపిస్తాయి. మనకు సపోజ్ ఒక ఈమెయిల్ లెజిటిమేట్గా కనిపిస్తుంది, ఒక ఇంపార్టెంట్ కనిపిస్తుంది. బట్ వెన్ యూ క్లిక్ ఆన్ దట్ ఈమెయిల్ మీరు క్లిక్ చేశారనుకోండి ఏం జరుగుతుంది, మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది యాక్సెస్ చేసేటటువంటి అధికారం అవుతున్నటువంటి హ్యాకర్కి వెళ్ళిపోతుంది. దే విల్ సెండ్ ఏ ట్రోజన్ హార్స్, ఒక ట్రోజన్ ఈమెయిల్ కానీ ఒక ట్రోజన్ అటెంప్ట్ కానీ చేస్తారు. సో దానికి మనం పడ్డామా, మన తాలూకా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఎవరికి వెళ్ళిపోతుంది, అక్కడ అవుతున్నటువంటి హ్యాకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us అండర్స్టాండ్ ట్రోజన్స్ అంటే ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం చూడండి. ట్రోజన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ట్రోజన్ హార్స్. ఏమంటాము ట్రోజన్స్ని? ట్రోజన్ హార్స్ అని కూడా మనం అనడం అనేది జరుగుతుంది. సో దిస్ ట్రోజన్ హార్స్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ దట్ జనరల్లీ ఇంపైర్స్ సెక్యూరిటీ ఆఫ్ ఏ సిస్టమ్. సో ఒక ట్రోజన్ హార్స్ పంపిస్తే ఏమవుతుంది, ఒక సిస్టమ్ యొక్క సెక్యూరిటీకి భంగం కలగడం అనేది జరుగుతుంది. సో దే ఆర్ యూజ్డ్ టు క్రియేట్ బ్యాక్ డోర్స్, హ్యాకింగ్, లేకపోతే అనాథరైజ్డ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అనాథరైజ్డ్గా ఒక సిస్టమ్ని యాక్సెస్ చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడానికి దీన్ని వాడతారండి. దే ఎలో అవుట్ సైడ్ యాక్సెస్ ఇంటూ ఏ సెక్యూర్ నెట్వర్క్. ఒక సెక్యూర్ నెట్వర్క్లోకి ఒక అవుట్ సైడ్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేస్తాయి. సో చూడండి, మనకు ఒక సిస్టమ్ ఉంది, సో అవతల హ్యాకర్ ఉన్నాడు. సో హ్యాకర్ దిస్ గాయ్ విల్ సెండ్ డైరెక్ట్గా మన సిస్టమ్ని హ్యాక్ చేయలేక హీ విల్ సెండ్ ఏ ట్రోజన్ హార్స్, ఒక ట్రోజన్ని వాడు పంపిస్తాడు. ఆ ట్రోజన్ మనకి ఎలా వస్తుంది, ఒక ఈమెయిల్ రూపంలో వస్తుంది.
ఈమెయిల్ వచ్చింది కాబట్టి మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయగానే అక్కడ మనకి ఏదో లుక్రేటివ్గా ఒకటి కనిపించడం అనేది జరుగుతుంది, ఒక లెజిటిమేట్గా కనిపిస్తుంది. సో యూపీఎస్సీ మనకి ఇప్పుడు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కాబట్టి సపోజ్ యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్డ్ అని వస్తుంది, డౌన్లోడ్ హియర్ అని వస్తుంది. సో మనం ఏం చేస్తాం, డౌన్లోడ్ నొక్కుతాం. డౌన్లోడ్ నొక్కినప్పుడు ఏం జరుగుతుంది, మన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్కి ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఇది ఎవరికి వెళ్తుంది, ఈ తనకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ ట్రోజన్ కానీ ముఖ్యంగా ఫిషింగ్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. ఈ ఫిషింగ్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయి, సైబర్ క్రైమ్స్లో భాగంగా ఈ హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వాడడం అనేది జరుగుతుందండి. దిస్ హెల్ప్స్ ద హ్యాకర్ టు హ్యావ్ యాక్సెస్ టు సెక్యూర్ నెట్వర్క్. సెక్యూర్ నెట్వర్క్కి యాక్సెస్ అనేది ఒక హ్యాకర్కి లభించడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రోజన్. ఈ ట్రోజన్ కూడా మీకు ఇలాంటివి ఎక్కువగా మీకు ఇంటర్వ్యూస్లో కానీ వీటిలో కానీ ఇలాంటి అన్నోన్ టర్మ్స్ గురించి మీకు అడగడం అనేది జరుగుతుంది. మీకు దాని గురించి మినిమం తెలియకపోతే మీరు అక్కడ బ్లాంక్ అయిపోతారు. అండ్ ఈవెన్ ట్రోజన్ గురించి సైబర్ సెక్యూరిటీ కాకుండా ట్రోజన్ అనే పదంతో వాడారనుకోండి, మెయిన్స్లో ఇచ్చారనుకోండి, మీకు క్వశ్చన్ అర్థం కాకపోతే యూ కాంట్ రైట్ ఆన్సర్. సో అందుకోసమని ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ కూడా మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నానమ్మా. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఇదండి టుడేస్ హిందూ అనాలిసిస్. హిందూ అనాలిసిస్లో మీకు అన్ని ఆర్టికల్స్ డీటెయిల్డ్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇందాక చెప్పిన విధంగా మన ఎంవిపి కాలనీలో ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి. ఫీజు కేవలం 60,000 రూపాయలు. 60,000 రూపాయలు కూడా మీరు నెలకి 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. 5,000 పెర్ మంత్ ఆప్షన్ కూడా ఇస్తున్నాము. ఇది కూడా కొన్నాళ్ళ వరకే ఉంటుంది. త్వరగా వైజాగ్ దగ్గరలో ఉన్నా లేకపోతే వేరే ప్రాంతాల్లో ఉన్నా వైజాగ్లో హాస్టల్ ఫెసిలిటీస్ బాగుంటాయి, వైజాగ్లో ఉండడానికి చాలా బాగుంటుంది, చక్కగా మీరు ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ మన ఫ్యాకల్టీ మేమందరం ఎక్కడో నుంచో ఢిల్లీ నుంచి కానీ ఎక్కడో వచ్చి చెప్పేసి వెంటనే వెళ్ళిపోయి మీకు యాక్సెసిబిలిటీ లేకుండా అలా ఉండరండి. కంప్లీట్గా ఇన్హౌస్ ఫ్యాకల్టీ మీ పక్కనే ఉంటాం, మీకు కంప్లీట్గా సపోర్ట్ చేస్తూ ఉంటాం, మీకు అన్నీ చెప్తూ ఉంటాం, మీకు రైట్ గైడెన్స్ ఇస్తూ ఉంటాం, మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏది కావాలన్నా ఏ సబ్జెక్ట్లో మీకు డౌట్ ఉన్నా మేము పక్కనే ఉండి మిమ్మల్ని గైడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మీకు చక్కగా మీరు మన అమ్మ భాషలో తెలుగు భాషలో ప్రశాంతంగా మన ఊరిలో మన దీనిలో మనం నేర్చుకోవచ్చు. ఎక్కడో ఢిల్లీకి పరుగులు పెట్టడం కంటే ఇలా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. సో మీరైతే అస్సలు రిగ్రెట్ అవ్వరు. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో దీనికి మీరు కాంటాక్ట్ చేయండి అమ్మా. అండ్ ఆన్లైన్ క్లాసులు కూడా April 1 నుంచే బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ April 1 నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ టైంకి ఫీజులు పెరగచ్చు. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అర్థమైందా? సో మనకి ఆన్లైన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ వైజాగ్ రాని వాళ్ళు ఆన్లైన్ చక్కగా తీసుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీ అందరికీ తెలుసు, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. అర్థమైందా? సో చక్కగా కళ్ళు మూసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. మా సపోర్ట్ అండ్ గైడెన్స్ మీకు ఎప్పుడు ఉంటుంది. రైట్? సో నేనుంటాను, సురేష్ సార్ ఉంటారు, నారాయణమూర్తి సార్ ఉంటారు, అందరం ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటాం. ఆన్లైన్లో కూడా డీటెయిల్డ్గా ప్రతిదీ స్కీమ్స్ నుంచి అన్నీ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. పిఐబి అనాలిసిస్ ఉంటుంది, హిందూ అనాలిసిస్ ఉంటుంది, హిందూ అనాలిసిస్ PDF ఉంటుంది, అన్నీ మీకు ఉంటాయి. అర్థమైందా? సో ఆలోచించండి, ఆలోచించి మంచి డెసిషన్ అయితే తీసుకోండి. ఇఫ్ యూఆర్ సీరియస్ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్, దిస్ ఈజ్ గోల్డ్ మైన్ ఫర్ యూ. ట్రస్ట్ మీ ఆన్ దట్. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. ఓకేనా? బాయ్ అమ్మ.